హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ బ్లాగ్స్. ఈరోజు తమిళ చూసే ఉంటారు కదా, టెలిగ్రామ్ ఛానల్ నుండి కానీ లేకపోయినట్లయితే వాట్సాప్ నుండి కానీ వచ్చే స్కామ్స్. ఆ స్కామ్స్ ద్వారా మా ఫ్రెండ్కి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. తను ₹1,00,000 అనేది పోగొట్టుకుంది. చదువుకున్న వాళ్ళే ఇలాంటి ఉచ్చులు పడుతున్నారు అంటే ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు కూడా పడతారు కదా, వాళ్ళందరికీ అవగాహన వస్తుంది. ఒకసారి ఎలా స్కామ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు అనమాట. ఫస్ట్ ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, వాట్సాప్లో ఒక ఇంగ్లీష్తో మెసేజ్ పెడతారనమాట. హాయ్, మీకు పార్ట్ టైం వర్క్ కావాలా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, రోజుకి 1000 నుండి 2000 వరకు సంపాదించుకోవచ్చు, 3000 సంపాదించుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మనిషికి ఆశ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా కానీ 1000కి 2000 వెంటనే వస్తుంది అంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఆసక్తి కూడా చూపిస్తారు. అలా ఆసక్తి చూపించిన నా ఫ్రెండ్ అయితే ₹1,00,000 అయితే పోగొట్టుకుందనమాట. తనేమీ ఎడ్యుకేటెడ్ కాదండి. ఎడ్యుకేటెడ్ కాకుండా కూడా లేదనమాట. వెల్ ఎడ్యుకేటెడ్, బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, నెలకి కొంత అమౌంట్ కూడా సంపాదించుకుంటుంది. తనే అలాంటి ఉచ్చులో పడింది అంటే, ఇంటి దగ్గర ఉండి పెళ్ళయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, చదువు అయిపోయి ఇంకా జాబ్ రాని వాళ్ళు ఇలాంటి ఉచ్చులో ఊరికే పడిపోతారనమాట. తను శాలరీ ఇన్కమ్ వస్తున్నా కానీ ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలి అని చెప్పి తను ఎలా అయితే పడిందో, అలాగే ఇన్కమ్ లేని వాళ్ళైతే ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా ఇంటి దగ్గర ఉండి అన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి ఉచ్చులో పడతారు. అసలు వాళ్ళు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు అనేది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. తన దగ్గర నుండి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత నాకు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, ఇలాంటి ఉచ్చులోని ఒక అబ్బాయి పడి కొంత అమౌంట్ లాస్ అయ్యాడనమాట. ఆ అమౌంట్ గురించి ఇంట్లో వాళ్ళు అడుగుతారు అని చెప్పి, లేకపోతే భయం వేసి ఇట్లాంటి స్కామ్ జరిగింది అని తెలిస్తే పరువు పోతుందని చెప్పి మరి ఏమనుకున్నాడో ఏమో కానీ తనైతే సూసైడ్ అయితే చేసుకున్నాడట. అది న్యూస్లో చూశాను నేను కూడా. అది చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. దీనిలో వాళ్ళు మోసం చేస్తున్నారు అంటే, మనం మోసపోతున్నాము అంటే మన స్వార్థం కూడా ఎంతో కొంత ఉంది అని నేను అంటాను. మీరేమంటారు అనేది కామెంట్లో చెప్పండి. అసలైతే మొత్తం వీడియో అయితే చూడండి, ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా వీళ్ళు మన దగ్గర నుండి అమౌంట్ తీసుకుంటారు అనేది పూర్తిగా చెప్తాను. మా ఫ్రెండ్కి జరిగిన ఇన్సిడెంట్ ఎలా అయితే జరిగింది, సేమ్ యాస్టీస్ అదే డీటెయిల్స్ అనేవి మొత్తం మీతో షేర్ చేస్తాను నేను. సో మీరు ఎవరికైనా ఇలాంటి మెసేజెస్ వచ్చినా కానీ, లేకపోయినట్లయితే ఇలా చేయండి, ఇలా ఇన్వెస్ట్ చేయండి, డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి అని చెప్తే మాత్రం మీరైతే నమ్మకండి. అసలు ఎలా స్టార్ట్ చేస్తారో అంటే, మా ఫ్రెండ్కి అయితే ఫస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందనమాట. మన నెంబర్లు వాళ్ళ దగ్గర ఉండడం అనేది చాలా కామన్ విషయం అనమాట ఇది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క దగ్గర మన నెంబర్లు అనేవి ఇస్తూనే ఉంటాము. వాళ్ళకి స్కామర్స్ ఎలా అయినా కానీ నెంబర్స్ తీసుకుంటారనమాట. వాళ్ళు వాట్సాప్ చేస్తారు మనకి ఫస్ట్. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, నేను హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ని, నేను యూఎస్ నుండి మాట్లాడుతున్నాను, నేను ఇలా సంథింగ్ చెప్తారనమాట ఫస్ట్. అలా చెప్పిన తర్వాత ఇలా అంతకుముందు జరిగేవి గూగుల్ మ్యాప్స్లో రివ్యూస్ ఇవ్వడం అలాంటివని చెప్పి జరిగేవి. ఇప్పుడు మార్చారనమాట ట్రెండ్. వాళ్ళు కూడా వేరేగా స్టాక్స్లో ఇప్పుడు పెట్టగానే వెంటనే మనకి డబుల్ అయిపోతాయి, త్రిబుల్ అయిపోతాయి అని చెప్పి చెప్తారనమాట. సో వెంటనే మనం కూడా వాటి ఉచ్చులు అయితే పడిపోతాం. నా ఫ్రెండ్ కూడా అలాగే పడిపోయింది. తన యొక్క డీటెయిల్స్ అనేవి నేను చెప్పదలుచుకోలేదు, అందుకే పేరు అవేమి చెప్పట్లేదు. కానీ ఇదైతే నిజంగా జరిగిందనమాట. సో ₹1,00,000 పోగొట్టుకోవడం అనేది మాటలు కాదు. 1,00,000 సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి. ఎంతో కష్టపడితే కానీ మనకు ఆ 1,00,000 రావు. ఆ ₹1,00,000 ఎంత సంపాదించినా కానీ, మన ఓన్గా సంపాదించిన రూపాయి పోయినా కానీ మనకి చాలా బాధగానే ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఎవరికైనా ఇలాంటి స్కామ్స్ జరుగుతాయేమో అని చెప్పి ఒక అవగాహన కలిగిద్ది అని మీకు కూడా అని చెప్పి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ తనకి వాట్సాప్లో మెసేజ్ పెట్టారంట. మెసేజ్ ద్వారా వాళ్ళు ఇది సెక్యూరిటీస్లో పెట్టడం అమౌంట్ వెంటనే డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి అని చెప్పి చెప్పారంట. అదొక స్కామ్ జరిగింది. ఇంకొక స్కామ్లో కూడా తను ఇరుక్కుంది. ఒక స్కామ్లో డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఆగాలి కదా, ఆగలేదనమాట. సెకండ్ స్కామ్లో కూడా ఇరుక్కుందనమాట. ఫస్ట్ స్కామ్లో ట్రావెల్ సిటీ అని చెప్పి ఒకటి ఉంటుంది, రూమ్స్ బుక్ చేయాలి, రూమ్స్ బుక్ చేస్తే మీకు అమౌంట్ వస్తుంది అని చెప్పారు. ఫస్ట్ దీనికి మీరు ఏమీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీ బదులు మేమే ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తాము, 10,000కి 4,000 యాడ్ అయ్యి మీకు వస్తాయి అని చెప్పి చెప్పారంట. వాళ్ళు చెప్పినట్లుగానే ఫస్ట్ 10,000 వాళ్ళే ఒక లింక్ ఇచ్చారంట. లింక్ ద్వారా మనకి రూమ్స్
బుక్ చేయడం సంథింగ్ అలా ట్రావెలోసిటీ సంథింగ్ ఏదో చెప్పారు, ట్రావెలోసిటీ ద్వారా అని చెప్పి. సో అలాంటివి వస్తే మాత్రం మీరు అస్సలు నమ్మొద్దండి. ఇప్పుడు ఫస్ట్ దీనిలో 2 టైప్స్గా మనం ఒకసారి ఏమంటే ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకున్న ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు మనం ఇన్వెస్ట్ చేయకుండా. సో తను అక్కడితో ఆపేసి ఉంటే తనకి ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ తను అక్కడితో ఆపకుండా అత్యాశకి పోయిందనమాట. ఏం చేసింది అంటే ఫస్ట్ వాళ్ళే 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇన్వెస్ట్ చేసిన తరువాత ఏమవుతుందంటే దానికి 3,000 4,000 యాడ్ చేసి ఇస్తాము, ఆ 10,000 మేమే ఉంచుకుంటాము, దానికి వచ్చిన ప్రాఫిట్ 4,000 మీకు ఇస్తామని చెప్పారంట. ఓకే, మనమేమి ఇన్వెస్ట్ చేయట్లేదు కదా, బాగానే ఉంది అని చెప్పేసి. సో మనమేమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కదా, బాగానే ఉందని చెప్పేసి తనైతే 10,000కి యాడ్ తను సరే నేను చేస్తాను, ఇది నాకు యూస్ఫుల్ అని చెప్పిందనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళ ద్వారా 10,000 అనేది ఇన్వెస్ట్ చేశారు. దాని ద్వారా ప్రాఫిట్ 3,000 to 4,000 వరకు తనకు వచ్చింది. తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగారు, ఆ బ్యాంక్ అకౌంట్లో 4,000 అనేవి పడిపోయాయి. మళ్ళీ టాస్క్ అనేది నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఓకే, ఇక్కడితో తను డ్రాప్ అయ్యి ఉంటే ఆ 4,000 వచ్చాయి, వాళ్ళని తిను చీట్ చేసినట్లు అయ్యేది, ఆ స్కామర్స్ని స్కామ్ చేసినట్టు అయ్యేది, బాగానే ఉండేది. కానీ నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక 10,000 మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారంట. మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 3 నుండి 4,000 లేదా 5,000 రూపాయల వరకు కూడా అమౌంట్ వస్తుంది అని చెప్పారంట. తను ఏం చేసింది, ఓకే నిన్న వచ్చాయి కదా ఈరోజు కూడా వస్తాయి అని చెప్పి సెకండ్ డే కూడా 10,000 తన ఓన్ డబ్బులు ఇన్వెస్ట్ చేసింది. అంటే ఇక్కడ తనకి 6,000 రూపాయల వరకు లాస్ అనేది వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ 3,000 to 4,000 ఇచ్చారు కాబట్టి 6,000 to 7,000 ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది, పోతే 7,000 వస్తే 4,000 5,000 వస్తాయి కదా అని చెప్పి అనుకుందనమాట. తను ఒక్కతే కాదు, మనం కూడా అలాగే అనుకుంటాం, నేను కూడా అలాగే అనుకుంటాను. నాకైతే ఇలాంటి మెసేజ్ రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనైనా అదే ప్రాసెస్ చేసేదాన్ని. కానీ తప్పు అనేది అత్యాశ వల్ల మాత్రమే ఈ యొక్క మిస్టేక్ అనేది జరుగుతుంది. వాళ్ళు అనేది డబ్బులు గెయిన్ చేసుకుంటున్నారు అనమాట. సో తను ఏం చేసింది, నెక్స్ట్ డే 10,000 అయితే పెట్టింది. 10,000 పెట్టింది. 10,000కి 4,000 రూపాయలు వచ్చాయి. సెకండ్ డే కూడా అమౌంట్ ఇచ్చారనమాట. వావ్, ఇది చాలా బాగుంది, వీళ్ళు జెన్యూన్ అని చెప్పి తను ఫీల్ అయిపోయిందనమాట. సో సెకండ్ డే కూడా టాస్క్ కంప్లీట్, ఇంకేం ఉండదు. ఆ 10,000 వచ్చాయి ప్లస్ 4,000 ఎక్స్ట్రా వచ్చాయి. నిన్న 10,000 ఇన్వెస్ట్ చేయకుండా 4,000 రూపాయలు వచ్చాయి కాబట్టి 8,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది తనకి. 10,000 ఇన్కమ్ చేసింది, 10,000 ఇన్వెస్ట్ చేసింది, 8,000 ఇన్కమ్ వచ్చింది. సో ఇది బాగానే ఉంది, వీళ్ళు జెన్యూనే అని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాత థర్డ్ డే కూడా తనైతే సేమ్ యాస్టీస్ రూమ్స్ బుక్ చేసుకోవాలని చెప్పి బుక్ నౌ అని కొడుతూ ఉంది. 10,000 ఇన్వెస్ట్ చేసింది, మరలా 10,000 ఇన్వెస్ట్ చేసింది. 10,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు 15 రూమ్లో 20 రూమ్లో సంథింగ్ అలా బుక్ చేయాలని చెప్తారంట. సో అలా బుక్ నౌ మీద క్లిక్ చేస్తుంటే ఒక దగ్గర స్టక్ అయిపోయింది. సో ఇక్కడ స్కామ్ స్టార్ట్ అయింది. స్టక్ అయిపోయినప్పుడు ఏం చేసిందంటే స్టక్ అయిన తర్వాత ఏదో ఎర్రర్ మెసేజ్ వచ్చిందంట. ఆ ఎర్రర్ మెసేజ్ ఎవరైతే వీళ్ళకి టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఇట్లా చెప్పింది, ఓకే మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోయారు, మీరు ఒక 20,000 30,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి, ఆ అమౌంట్ కూడా ట్రిపుల్ అయ్యి మీరు పెట్టిన 20,000 30,000 ఇందాక పెట్టిన 10,000 40,000 ప్లస్ మీకు వచ్చే ఇన్కమ్, మీకు వచ్చే ఎక్స్ట్రా కమిషన్ ఉంటుంది కదా, ఆ కమిషన్ కలిపి 12,000 వరకు వస్తాయి అని చెప్పారంట. అంటే 40,000కి 12 నుండి 15,000 రూపాయలు వస్తాయని చెప్పారంట. సో తను ఏమైంది, ఓకే స్టక్ అయిపోయింది, ఎలాగో ఆల్రెడీ 10,000 పెట్టేసాం కదా, ఇవి కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇంకొక 20,000 కూడా దానిలో ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే తనకి 20,000 ప్లస్ 10,000 ప్లస్ 12,000 రావాలి కదా కమిషను, మొత్తం 42,000 to 45,000 మధ్యలో అమౌంట్ అనేది రావాలంట. సో 40,000 to 45,000 రావడానికి మధ్యలో ఏమైందంటే మరలా బుక్ నౌ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండి కంటిన్యూ అవ్వాలి కదా. సో అలా కంటిన్యూ అయ్యేటప్పుడు మరలా 2-3 బుక్ నౌలు కొట్టిన తర్వాత మరలా కూడా ఎర్రర్ మెసేజ్ వచ్చిందంట. సో ఎర్రర్ మెసేజ్ ఏంటి మళ్ళీ వచ్చిందని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అయితే సిస్టమ్ జనరేటెడ్ అండి, ఇది మేమేమీ చేయలేము అని చెప్పారంట. సిస్టమ్ జనరేటెడ్, దీనికి మరలా ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది, మీకు బోనస్ ఎక్స్ట్రా వస్తుంది, 10,000 పెడితే 20,000 వస్తాయి అని చెప్పారంట. సో ఆల్రెడీ 30,000 ఇన్వెస్ట్ చేసి ఉంది, అవి లాస్ అయిపోతానేమో అని భయంతో మరలా వాళ్ళు చెప్పినట్లుగా 30,000 to 40,000 అనేది తను ఇన్వెస్ట్ చేసింది. అదే రోజు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఆమె 70,000 వరకు ఇన్వెస్ట్ చేసింది అనమాట. 70,000 వరకు ఇన్వెస్ట్ చేసి దానికి ప్రాఫిట్ 30,000 1,02,000 వరకు వస్తాయని చెప్పారంట. సో తను ఏం చేసింది, 70,000 అదే రోజు ఇన్వెస్ట్ చేసింది తను దానిలో, కానీ అమౌంట్ అనేది రాలేదు. మరలా సిస్టమ్ జనరేటెడ్ ఎర్రర్ మెసేజ్ 15 బుక్ చేయడానికి
కంప్లీట్ అవ్వకుండానే ఎర్రర్ మెసేజెస్ వస్తున్నాయి. అవి ఎర్రర్ మెసేజ్ కాదు, బోనస్ మీకు ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది అని చెప్పి తనతో చెప్పి ఇంకా ఇన్కమ్ పెట్టండి, ఇన్వెస్ట్ చేయండి, మీకు డబుల్ వస్తాయి, త్రిబుల్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారంట. ఆల్రెడీ 70,000 పెట్టాను, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని ఆలోచించి తను ఆగిపోతే ఆ 70,000తోనే పోయేది. కానీ మరలా ఇంకో 10,000 పెట్టమంటే 10,000 కూడా పెట్టిందంట. సో 80,000 రూపాయలు తనైతే ఇన్వెస్ట్ చేసింది. వాడిచ్చింది 4,000 ప్లస్ 4,000 8,000 ఇచ్చి మన దగ్గర నుండి 80,000 నుండి 1,00,000 రూపాయల వరకు తీసుకున్నాడు. సో తెలివిగలవాడైతే ఏం చేస్తాడు, ఫస్ట్ ఇన్వెస్ట్ చేయకుండా వచ్చిన అమౌంట్ తోటి ఆపేస్తాడు, ఇది స్కామ్ అని తెలుసుకొని. కానీ అత్యాశగా పోయి తను ఏం చేసింది అంటే ఈ విధంగా చేసిందనమాట. సో తను ఇలా చేయడం వల్ల 80 నుండి 90,000 లాస్ ప్లస్ కమిషన్ అనేది ఏమీ రాలేదు. ఆ అమౌంట్ మరలా పెట్టమంటున్నారండి, ఇంకెక్కడి నుండి తీసుకొచ్చి పెడతారు ఎవరైనా కానీ. సో తనకు అప్పుడు అర్థమైంది ఇదంతా స్కామ్, ఇదంతా చీటింగ్ అని చెప్పి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు అక్కడే ఉండిపోతాయి, మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మీ డబ్బులు జనరేట్ అవుతాయి అని చెప్పి ఇది ఒక లూప్ లాగా పడిపోయిందనమాట. ఆ లూప్లో పడిపోయి తను అలా 1,00,000 రూపాయలు అనేవి పోగొట్టుకుంది. అలాగే నేను ఒక న్యూస్లో కూడా చూశాను, సేమ్ ఇలాగే జరిగి ఒక అబ్బాయి సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఇంట్లో పరువు పోతుందని, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే డబ్బులు ఏం చేసావు అని భయపెడతారు బాధ అని చెప్పి ఆ అబ్బాయి భయపడి సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండాలి. వాళ్ళ నెంబర్స్ కలవన్నమాట, మనకి ఫోన్ చేద్దామన్నా కానీ వాళ్ళు వెంటనే మనల్ని టెలిగ్రామ్ లింక్ ఇచ్చేసి టెలిగ్రామ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఈ విధంగా స్కామ్ అయితే చేస్తున్నారు. తను ట్రావెలోసిటీలో ఇలా స్కామ్ జరిగింది ఒకటి. ఇంకొకటి ఏం జరిగిందో తెలుసా, ఇంకొక స్కాము తినకే జరిగింది. ఇది కూడా ఏం స్కామ్ అంటే అది తను చెప్పింది నాకు, షేర్ మార్కెట్లో కాయిన్ DCXలో పెట్టమని చెప్పారంట. తను అమౌంట్ అనేది పెడుతూనే ఉంది, 2,000కి 1,000కి 1,000, 2,000కి 2,000, 3,000కి 3,000. తిని కూడా సేమ్ ప్రాసెస్లో ఒక రోజు పెట్టిన డబ్బులు వచ్చాయి, రెండో రోజు పెట్టిన డబ్బులు వచ్చాయి, మూడో రోజు నుండి సిస్టమ్ జనరేటెడ్ అని చెప్పి వచ్చి మీరు ఇంకొంచెం టాస్క్లో ఇంకొంచెం పెట్టండి, ఇలా తను కూడా 20,000-30,000 వరకు లాస్ పోయింది. సో ఇట్లాంటి స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. ప్లీజ్ అవేర్నెస్ కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు కనుక ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ ఇస్తాము, ఇలా ఏ రోజు ఇన్కమ్ ఆ రోజే మీ యొక్క అకౌంట్లో పడిపోతుంది అన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయకుండా అమౌంట్ వచ్చే వరకు వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ వస్తుంటే ఓకే. కానీ మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పారంటే అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా మీరు డ్రాప్ అవ్వడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇలాంటి స్కామ్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ అనమాట. ఇంకొక స్కాము నిన్న చూశాను షార్ట్స్లో, ఒక స్కామ్ గురించి ఫోన్పే నుండి. సో ఇది కూడా టెలిగ్రామ్ నుండా దేని నుండో ఒక ఫోన్పే ఫేక్ ఫోన్పేని అంటే డౌన్లోడ్ చేసుకున్నారంటే, డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు షాప్స్లో ఏమైనా పర్చేస్ చేస్తాం కదా, పర్చేస్ చేసినప్పుడు స్కాన్ చేస్తారంట. ఆ ఫేక్ ఫోన్పే నుండి స్కాన్ చేస్తే మనం అమౌంట్ వేయకపోయినా మన అకౌంట్లో అమౌంట్ అలాగే ఉంటుందంట. కానీ వాళ్ళకి రిసీవ్ అయినట్లుగా వాయిస్ మెసేజ్ వస్తుంది కదా, వాళ్ళు పెట్టుకుంటారు కదా వాయిస్ మెసేజ్, చదువు రాని వాళ్ళందరూ చిన్న వ్యాపారస్తులు పెట్టుకుంటారు కదా. సో దానిలో మాత్రం మీకు క్రెడిట్ అయినట్టు చూపిస్తుందంట, కానీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదంట. ఇలాంటిది స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. చిన్న వ్యాపారస్తులే కాదు, పెద్ద వ్యాపారస్తులు ఎవరైనా కానీ వాళ్ళు అమౌంట్ కొట్టినప్పుడు మీరు ఒకసారి మీ యొక్క బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే ప్రోడక్ట్ అనేది వాళ్ళకి ఇవ్వండి. ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఈ విషయం అయితే నేను షేర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మా ఫ్రెండ్ ఇలా మోసపోయింది, ఒక అబ్బాయి ఇలా చనిపోయాడు. ఈ విధంగా సన్నకారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చాలా అంటే చదువు రాని వాళ్ళు కానీ వాళ్ళకైతే చాలా ఎఫెక్ట్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మెసేజెస్ ఎప్పుడైనా వచ్చాయా లేదా అనేది కూడా నా కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. బాయ్.